కృష్ణ గోదావరి పవిత్ర సంగమం వద్ద నవహారతులను పునరుద్ధరిస్తామని దేవాదాయ శాఖ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఫెర్రీఘాట్ సమీపంలోని పవిత్ర సంగమం ప్రాంతంలో నవహారతులను పునరుద్ధరించాలన్న సీఎం ఆదేశాలతో మంత్రుల బృందం మంగళవారం పవిత్ర సంగంని పరిశీలించి అనుబంధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ నవహారతులను 30 నుంచి 45 రోజుల లక్ష్యంగా నిర్ణయించుకుని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామన్నారు. ఇప్పటికే వివిధ శాఖల అధికారులతో మాట్లాడటం జరిగిందన్నారు. గత ప్రభుత్వం పవిత్ర సంగమం ప్రాంత విశిష్టతను చెడగొట్టిందన్నారు. నిత్యం ఇక్కడ కృష్ణమ్మకు ఇచ్చే జలహారతులను కూడా నిలిపివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండోమెంట్ కమిషనర్ గారు, జిల్లా జాయింట్ కలెక్టర్ గారు, వివిధ శాఖల అధికారులు, మీడియా ప్రతినిధులు, మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ పవిత్ర సంగమాన్ని మరింత శోభాయభారంగా, గతం కన్నా గొప్పగా దీన్ని తీర్చిదిద్దాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు వారు ఆదేశాలు ఇవ్వడం, ఆదేశాల ప్రకారం మొదటి రోజు నేను, స్థానిక శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ గారు రావడం, తర్వాత పార్సార్థి గారు, నారాయణ గారు నిన్న ఒక రివ్యూ, ఇవాళ ఈ స్థలంలోనే మనం రివ్యూ చేస్తే బాగుంటుందని ఇక్కడనే రివ్యూ చేయడం జరుగుతుంది. దీనికి ఒక మాసం నుంచి 1.5 మాసం అంటే 30 రోజుల నుంచి 45 రోజులు టైం పెట్టుకున్నాం. ఈ టైం లోపల ఇవన్నీ పూర్తి కావాలి. తప్పనిసరిగా 45 రోజుల్లో మళ్ళీ కృష్ణమ్మ హారతుల్ని మొదలుపెట్టే విధంగా మనం చేద్దామని చెప్పి ఒక ఆలోచన చేసి ఒక ప్రణాళికాబద్ధంగా దీన్ని చేయడం జరుగుతుంది. ఏవైనా 1-6 పనులు మిగిలిపోయి ఉంటే కంటిన్యూగా చేస్తూనే ఉంటాం. హారతులు మాత్రం దాదాపుగా రాబోయేటువంటి మన దసరా ఉత్సవాలకంతా వీటిని ప్రారంభించాలి అనేటువంటిది మాకున్న టార్గెట్, మేము పెట్టుకున్న టార్గెట్. ఇప్పుడు మీరందరూ చూశారు, దేవాదాయ శాఖ నుంచి, అలాగే సిఆర్డిఏ నుంచి, ఐఎన్పిఆర్ నుంచి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి, మున్సిపల్ శాఖ నుంచి ఏ విధంగా దీని పనులు చేయాలో ఇక్కడ నిర్దేశించుకొని అధికారులకు కూడా వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది. అలాగే టూరిజం శాఖ వారిని కూడా ఇన్వాల్వ్ చేసుకోవాల్సింది. ఇక్కడ వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఉన్న వాళ్ళు ఎందుకో రాలా, తప్పకుండా వాళ్ళని కూడా కలిపి ఈ టూరిజం స్పాట్ని డెవలప్ చేయడానికి పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరొక విషయం, మనకిక్కడ ఒక ఆలయం కావాలి, ఉంటే బాగుంటుంది. ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా కృష్ణమ్మ హారతులతోనే కాకుండా ఇక్కడ ఒక ఆలయం ఉండి ఆధ్యాత్మికంగా ఈ కేంద్రాన్ని పర్యాటక రంగంగా దీన్ని తీర్చిదిద్దాలనేది ఇవాళ మా అందరి అభిప్రాయం. ముఖ్యంగా మంత్రివర్గ ఉపసంఘం యొక్క ఆలోచన విధానం. దీన్ని ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా పెట్టడం జరుగుతుంది. నిన్న చర్చల్లో జిల్లా కలెక్టర్ గారు కూడా వచ్చారు. గతంలో ఆమె ఇక్కడ సబ్ కలెక్టర్ ఉన్నప్పుడే ఈ కార్యక్రమం ఇక్కడ మొదలైంది. అప్పుడు ముఖ్యమంత్రి గారే ఈ ప్రాంతంలో దీనికి మరి దగ్గరగా ఉన్నటువంటి ఒక 50 ఎకరాల భూమిని సమీకరించండి, అక్కడ మంచి ఆలయం కట్టాలి, ఆలయానికి అనుబంధంగా వచ్చేటువంటి యాత్రికులకి, పర్యాటకులకి పర్యాటక రంగ అభివృద్ధిలో కూడా కొంత కమర్షియల్ యాక్టివిటీ ఉండే విధంగా ఏర్పాటు చేద్దామని గతంలోనే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వారు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని జిల్లా కలెక్టర్ గారు కూడా ఇవాళ చెప్పడం జరిగింది. కాబట్టి ఆ భూమి యొక్క విషయాలన్నీ కూడా చూడడం జరుగుతుంది. అలాగే ఈ లంకల విషయం కూడా పార్సార్థి గారు రేజ్ చేశారు. దాన్ని కూడా రెవెన్యూ అధికారులు పరిశీలన చేసి నెక్స్ట్ సబ్ కమిటీ మీటింగ్ దగ్గరికి తీసుకొస్తారు. దాన్ని ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయంలో ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకునే చర్యలు నిర్ణయంలో వాటికి కూడా భాగం అవుతాయి. అలాగే ఆలయం కూడా, ఏ ఆలయం కట్టాలి, ఎలాంటి ఆలయం కట్టాలి, అందులో ఈ 2 నదుల అనుసంధానానికి అయినటువంటి ఈ సంగమాన్ని గుర్తుంచుకునే విధంగా ఎటువంటి ఆలయం అయితే ఇక్కడ బాగుంటుందనేది వైదికంగా, ఆధ్యాత్మికంగా అందరినీ సంప్రదించి వైదిక శాస్త్రం ప్రకారం, ఆధ్యాత్మిక
అనుమతులతోటి ఎలాంటి ఆలయం కడితే బాగుంటుందనే మీద దేవాదాయ శాఖకు సంబంధించిన కమిషనర్ గారికి ఆదేశాలు ఇస్తున్నాం. వారు కూడా అందరితో మాట్లాడాక నిర్ణయం తీసుకొని ఆ తర్వాత ముఖ్యమంత్రి గారి ఆలోచనతో నిర్ణయానికి ఇక్కడ కార్యరూపం దాల్చడం జరుగుతుంది. మొత్తం మీద ఏదైతే కృష్ణా జలహారతుల వల్ల ఈ పవిత్ర సంగమంలో వచ్చేటువంటి వెలుగుని ఈ ప్రాంతంకే కాదు యావత్ ఆంధ్రప్రదేశ్కంతా కూడా ఈ కృష్ణమ్మ వెలుగులను అందించి సస్యశ్యామలం చేయాలి రాష్ట్రాన్ని అని చెప్పి గతంలో ముఖ్యమంత్రి గారు తలపెట్టారు. అది కొనసాగించడానికి మేమంతా కూడా ఇవాళ ప్రభుత్వం నుంచి పనిచేస్తున్నాం. మా అధికార యంత్రాంగం అంతా కూడా ఇందులో చిత్తశుద్ధితో పనిచేస్తుంది. రాబోయేటువంటి రోజుల్లో దీన్ని మరింత శోభాయమానంగా ఈ యొక్క పవిత్ర సంగమాన్ని పర్యాటక రంగం వైపు, ఆధ్యాత్మిక రంగం వైపు అన్ని విధాల ఇది ఒక పవిత్ర సంగమంగా తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఈరోజు మీడియా ద్వారా అందరికి కూడా తెలియజేస్తూ పనులు వెంటనే ఆయా శాఖల అధికారులు ఎప్పటికప్పుడు మీ మంత్రులతో సమీక్షించుకుంటూ మంత్రుల యొక్క అనుమతులు తీసుకొని దీన్ని వెంటనే కార్యక్రమాలని చేపట్టాలని చెప్పి వారందరికి కూడా ఆదేశాలు ఇస్తూ సెలవు తీసుకుంటాను. జై.